నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటు హక్కును వినియోగించుకోండి. ఉప ఎన్నికను విజయవంతం చేయండి. ఓటు స్లిప్పు, గుర్తింపు కార్డులు తప్పనిసరి. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ గోయల్ వెల్లడి. పౌర సమాచార శాఖలో సంచలనాత్మక మార్పులు తీసుకొస్తా. వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తా. రాష్ట్ర కమిషనర్ చంద్రవదన్. వైఎస్ది రాజకీయ హత్య. సోనియా ఓ ఫ్యాక్షనిస్టు. జగన్ నిర్దోషిగా బయటకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి ధ్వజం. ఉధృతమవుతున్న ఎన్నికల ప్రచారం. పోటీ పడుతున్న కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. గెలుపు ధీమాలో అభ్యర్థులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి ఉప ఎన్నికలను పీఓ, ఏపీఓలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ గోయల్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో పీఓ, ఏపీఓలకు చివరి రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ గోయల్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ను అధికారులు విధిగా పరిశీలించి తీసుకోవాలని తెలిపారు. ప్రజలు ఓటర్ స్లిప్పులు, ఓటరు గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, తిరుపతి ఎన్నికల అధికారి ప్రసాద్, జెడ్పీ సీఈఓ నాగేశ్వరరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన సోమల, శివాలయం వీధి, చిన్నన్నగారి వీధుల్లో తాగునీటి కుళాయిల్లో డ్రైనేజీ నీరు కలిసిపోయి నీరు కలుషితమైందని గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం చిత్తూరులో గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ నీరు తాగునీటి పైప్ లైన్లో కలిసిపోవడంతో నీరు కలుషితమైందని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు తెలిపారు. ఈ విషయమై మండల, గ్రామస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు జోక్యం చేసుకుని స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 20 రోజులుగా మాకు మంచినీరులో ఈ లెట్రిన్ వాటర్ మిక్సింగ్ అవుతోంది. నేను సెక్రటరీ గారికి, ఎండిఓ గారికి, అధికారులకు తెలియజేసిన. ఇంతవరకు దాని గురించి చర్యలు తీసుకోవద్దు. అడిగితే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్పి, మాకు ఫండ్స్ లేవు అని చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. కానీ మాకు కంటితడుపు చర్యలు చేస్తున్నారే కానీ మాకు ఈ మంచినీరు అందిద్దామని ఒకరికి కూడా ధ్యేయం కానీ చేద్దామని జిజ్ఞాస కానీ ఊరికే జీతాలు తీసుకుంటున్నారే కానీ మాకు అనారోగ్యము పాలయ్యి, దోమలు బెడద ఎక్కువయ్యి, హాస్పిటల్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్లు మిక్సింగ్ లేకుండా శుద్ధంగా రావాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వికలాంగుల సంఘం నాయకులు ఏ మోహన్ రావు, కార్యదర్శి సుమతి ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో పనులు కల్పించాలని ఆదేశించిందని అన్నారు. అయినా ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వికలాంగులకు గుర్తింపు ధ్రువపత్రాలు ప్రతి బుధవారం అందించాలని, అలాగే వికలాంగులకు 3% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. వికలాంగులు చేసిన పనులకు ఇది వరకు ఒక్క బిల్లు కూడా మంజూరు చేయలేదు. వికలాంగులకు చెందాల్సిన 50% అలవెన్స్ అందనూ లేదు. అది ఏమంటే ఆ అలవెన్స్ ఎలాగొస్తుందో, ఆ జాబ్ కార్డు ఎలా వస్తుందో మాకే తెలుసని చెప్పేసి అధికారులు తికమకబడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అధికారులకు ముందు తీసుకొస్తున్నాం. వీళ్ళు పీడీ గారు తక్షణమే దీనికి స్పందించాలి. ఇందుకోసం జిల్లాలోకి ఒక సాటి వికలాంగుడుగా ఒక కోఆర్డినేటర్ని వేసుకున్న తర్వాత ఆ కోఆర్డినేటర్ ఇక్కడ జిల్లాలో చూడకుండా బార్డర్లో చూస్తున్నానని చెప్పేసి బుకాయిస్తున్నాడు. కనీసం ఒక వికలాంగుడికైనా ఒక జాబ్ కార్డు తీసి ఇవ్వలేదు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి పట్ల ప్రజలతో పాటు విజయమ్మ, బొత్సకు పలు అనుమానాలు వస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనుమానాలను నివృత్తి చేసి విచారణ చేయించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుశ్చర్యలను ఎదిరించి పోరాడి జగన్ జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. సోనియా గాంధీకి చీకటి కాలం వస్తోందని, కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీదే రాచరిక వ్యవస్థ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అవమానపరిచే విధంగా ఉందన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం వల్లే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడలేదు కాబట్టి, సంవత్సరం పాటు కేంద్ర మంత్రిగాను ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగాను తనకు అవసరం లేదు కాబట్టి, పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇవాళ కేసులు పెట్టి చిత్రహింసలు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారనేది తేట తెల్లవిగా తెలుగు ప్రజలందరికీ అర్థమైందా లేదని అడుగుతా ఉన్నా. ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ బయటకు వచ్చి నిలబడ్డాడనే వాస్తవాన్ని గమనించమని మనం చేస్తున్నాం. అంతకుముందు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని కోరారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తుగా మారి బైండ్ ఓవర్ కేసుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా అధికార దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారులను వాడుకుంటోందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రైవేట్ కేసులు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, పార్టీ నాయకులు మల్లం చంద్రమౌళి రెడ్డి, ఆదిమూలం ఉదయ్, గుణశేఖర్ నాయుడు, ఆదికేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ, పెట్రోల్ బంకులు, పరిశ్రమలు, ఆటో డ్రైవర్లు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వెంటనే పీఎఫ్ సౌకర్యం కల్పించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీరావు, రమేష్, విజయగౌరి, మణి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పీఎఫ్ అధికారులు కానివ్వండి, పీఎఫ్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు కూడా ఈ యజమానులకు, షాప్ ఓనర్లకు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమటువంటి ఓనర్లకు తొత్తులుగా వ్యవహరించి కార్మికుల యొక్క పీఎఫ్ సౌకర్యం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది సంఘటిత అసంఘటిత కార్మికులకు పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలనేసి ఆ చట్టాన్ని అమలు చేయకపోతే రానున్న కాలంలో ఏఐటీసీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడానికి సర్వసన్నద్ధమవుతామని కూడా ఈ ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తున్నాం. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుండి మాణిక్యం అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో బెంగళూరులో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా చిత్తూరు సమీపంలోని ఇరువారం బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మాణిక్యం మృతి చెందగా అన్నామలై, సరస్వతి, అముద, ధనుష్, అరుణ్ అనేవారు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, గాయపడిన వారు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన సోనియాపై పదవుల కోసం ప్రాకులాడే జగన్ కుటుంబ సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం అంటే అది వారి అజ్ఞానమేనని పిసిసి కార్యదర్శి నాగరాజకుమారి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం సోమవారం తిరుపతికి విచ్చేసిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు రాజా, సురేష్ కల్మాడి, ఎంపీ కనిమొళి, మాజీ ముఖ్యమంత్రులు మధు కొడ, యడ్యూరప్ప లాంటి వారు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు సిబిఐ తన విచారణలో నిర్ధారణ చేసినందున జగన్ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. జగన్ కాంగ్రెస్ను వీడినందునే సిబిఐ అక్రమ అరెస్టుకు పాల్పడిందంటూ జగన్ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో దుష్ప్రచారం చేస్తూ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచనతో ఉన్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 6 ఏళ్ల పదవీ కాలంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆయనవి కావని, అవి పార్టీవని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని అన్నారు. సుస్థిర పాలన, ప్రజాహిత సంక్షేమ పథకాలను కాంక్షించేవారు కాంగ్రెస్కు మద్దతు తెలిపి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు ప్రమీలమ్మ, లతారెడ్డి, మంజుల, ధనమ్మ, ఆనందమ్మ, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కానీ, ఇందిరా ఆవాస్ యోజన, జవహర్ రోజ్గార్ యోజన, ఇవన్నీ ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పుడు ఉన్నవే.
కాకపోతే రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా జరిగినాయి కాబట్టి ఈ రోజున మా పల్లెటూరు ప్రజలు తెలియని వాళ్ళు ఏమైనా రాజశేఖర రెడ్డి గారి పథకాలు అనుకోవడంలో తప్పలేదు. కానీ ఈరోజు మనం అలా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఇది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారని చెప్పుకోవడం ఎంతవరకు సబబని చెప్పేసి నేను అడుగుతున్నాను. విజయ డైరీని విక్రయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ టి ఆదికేశ్వర రెడ్డి విమర్శించారు. సోమవారం ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదికేశ్వర రెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం విజయ డైరీని మూయించారని, ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి అదే దారిలో పయనించి పాడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ చర్యలను తాము అడ్డుకుంటామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇద్దరూ అన్నదాతలకు తీరని ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. పాడి రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గుణశేఖర్ నాయుడు, మల్లం చంద్రబాబు రెడ్డి, కోటిరెడ్డి, ధనంజయ రెడ్డి, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాచార శాఖను బలోపేతం చేయడానికి సంచలనాత్మకమైన మార్పులను తీసుకురానున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కమిషనర్ చంద్రవదన్ పేర్కొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలను చేపట్టిన సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కమిషనర్ చంద్రవదన్ సోమవారం తిరుపతిలోని రాష్ట్ర సమాచార కేంద్రాన్ని సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రాన్ని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సామాన్యులకు అవసరమైన సమాచారాన్ని అందించడమే కాకుండా సమాజంలో చురుకైన పాత్రను పోషిస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సమాచార శాఖ పనిచేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమాచార కేంద్రాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమాచార పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి వనరులను సమీక్షించి వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చిన్న పత్రికలు సుమారు 280 నుండి 300 వరకు ఉన్నాయని, వీటి సంఖ్య ప్రతి ఏడు పెరుగుతోందన్నారు. వాణిజ్య ప్రకటనలు, అక్రిడేషన్లను క్రమబద్ధీకరించి పారదర్శకంగా అందించేందుకు సరికొత్త ప్రణాళికను 2 నెలల వ్యవధిలో రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్జేడీ రాంపుల్లారెడ్డి, ఏడీ చిన్నరెడ్డన్న, మణిరామ్, డిపిఆర్ఓ విజయలక్ష్మి, డిఈ నాగేశ్వరరావు, డివిజన్ పిఆర్ఓ వేణుగోపాల్, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో మార్పు కోసం చురుకైన పాత్ర పోషించవలసిన అవసరం సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే సమాచారం కేవలం తెలపటమే కాదు, సమాచారం ద్వారా సామాన్యుడి యొక్క స్థితిగతులు కూడా మార్చే అవకాశం. ఎందుకంటే అతను తెలుస్తుంది ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు, అతను ఏ రకంగా లబ్ధి పొందొచ్చు. ఈరోజు ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది కాబట్టి ప్రజల్లో సకాలంలో వాళ్ళు ఆ కార్యక్రమాల పట్ల సుస్పష్టత రావాలంటే వాళ్ళకి తెలియాలి. సమాచార శాఖని కూడా ఆధునీకరణ చేయడం, లేటెస్ట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రజా సంక్షేమ పాలన ఒక్క కాంగ్రెస్కే సాధ్యమని, ఉప ఎన్నికలలో అధికార పార్టీని గెలిపిస్తే మరో 2 ఏళ్ల పాటు సువర్ణ పాలన సాగుతోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారుగా నగరంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక గాంధీ రోడ్, టీకే స్ట్రీట్లలో మాజీ కౌన్సిలర్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లావాసి అయి ఉండి కూడా ఆయన హయాంలో జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ జిల్లావాసులపై వరాల జల్లు కురిపించి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఆ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి కావాలంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుమార్, సాయిరెడ్డి, మునస్వామి, మురళి, సారథి తదితరులు పాల్గొన్నారు. స్థానిక కొత్త వీధిలో విజయవాడ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 18 స్థానాలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆయన జోషిన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా వెంకటరమణ గారిని గెలిపించే విధంగా కృషి చేస్తామని చెప్పి అందరూ తెలియపరిచారు. డోర్ టు డోర్ వెళ్ళి ఆర్యవేసులు కావచ్చు, మిగతా అందరం కూడా కలుస్తున్నాం. అందరం కూడా కలిసి ప్రతి ఒక్కరిని కూడా ఓటుకు వచ్చే విధంగా, ఎందుకంటే తిరుపతిలో ఓటింగ్ శాతం తక్కువ వస్తుందని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఆర్యవేసులు అందరం కూడా టీడీపీకి మద్దతు పలుకుతారని చెప్పని అక్కడికి వెళ్ళని వ్యక్తుల పేర్లు కూడా రాసి
టీడీపీ మభ్యపెడుతుంది. అటువంటిది ఏం లేదు. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఏకతాటి మీద మేమే కాదు అన్ని సంఘాలు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాం. అలాగే స్థానిక నేత విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బొమ్మగుంట, నెహ్రూ నగర్లో కార్యకర్తలు ప్రచారం చేయగా ఆర్సీ రోడ్, దాసరిమట్టంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో యువ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులను ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సవివరంగా వివరిస్తూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ జిల్లావాసి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, రాజ్యసభ సభ్యులు చిరంజీవి తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, తిరుపతి నగరం మరింత పురోభివృద్ధి సాధించాలంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి వారికి కానుకగా అందించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. స్థానిక కర్నాల వీధి, బేరు వీధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి ఆముదాల తులసిరాం, మాజీ కౌన్సిలర్ నరసింహాచారి హాజరై కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డిఎంసీ భాస్కర్, రఘు, ఉమాపతి రెడ్డి, మహిళలు, యువకులు పాల్గొన్నారు. స్కామ్ల కాంగ్రెస్, అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు తెలుగుదేశంకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని భారతీయ జనతా పార్టీ తిరుపతి అభ్యర్థి జల్లి మధుసూదన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఖాదీ కాలనీ, రామచంద్ర నగర్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేసి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజలపై ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా కాంగ్రెస్, టీడీపీలు ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు తిరుపతి ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. అందరి గుండెల్లో కూడా ఒక రకమైన గుబులు పుట్టుకుంది. ఏమంటే ఎవరి సమీకరణలు వాళ్ళు, ఎవరి ఆలోచనలు వాళ్ళు. కానీ మా బీజేపీ పార్టీకి బలం లేదని అందరూ అనుకుంటున్నారు. అది అబద్ధము. బీజేపీ పార్టీ బలము ఉంది. ఇది నిజము, సత్యము. అదేవిధంగా మధు మధు చాలా పిల్లవాడు, చాలా నిన్నలా మొన్న వచ్చినవాడు. అతని బలం ఏంటి అనుకుంటున్నారు. ఈరోజు నా బలం తెలియకపోవచ్చు, కానీ 15, 6, 12 మాత్రం నా బలం ఏదో బయటపడుతుంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి అగ్రనేతలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ తరపున రాష్ట్ర, కేంద్ర నాయకులు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో అజయ్ కుమార్, కట్టమంచి చంద్రబాబు, గంగయ్య, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనాయకులు అందరూ వచ్చారు. వారి వల్ల తిరుపతికి ఒరిగింది ఏమీ లేదు. దాదాపు 2000 కోట్ల రూపాయలు జేఎంయూఆర్ఎం కింద ఉన్నటువంటి నిధుల్ని తిరుపతిలో సద్వినియోగం చేసుకుని అది వాపసు వెళ్ళిపోయేసి తిరుపతి ప్రగతి నిలిచిపోయింది. 4 రోజుల్లో వంతుల వారిగా రాష్ట్ర కేంద్ర నాయకత్వం నుంచి ప్రతినిధులు వచ్చి తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకుని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనోధైర్యం పెంచేదానికి మా అగ్రనాయకులు వస్తుంది. అంతేకాక నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చిందో ఒకసారి ప్రజలు ఆలోచించండి. కేవలం ఒక వ్యక్తి స్వార్థం వల్ల, చిరంజీవి తన స్వార్థం వల్ల తన ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి రాజీనామా చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీని ఓటేయద్దండి. అంతేకాకుండా ఈరోజు వైఎస్ జగన్ నుంచి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు తగులుకున్నటువంటి పార్టీకి ఓటేయద్దండి. అంతేకాకుండా ప్రతిపక్షంలో దాదాపు ఇన్ని రోజుల నుండి అన్ని పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి తెలుగుదేశం ఓటేయద్దండి. మంచి అభ్యర్థి, చదువుకున్నటువంటి అభ్యర్థి మధుసూదన్కి ఓటేసి గెలిపించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి. ఉప ఎన్నికల సమయంలో సీబీఐ జగన్ను అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర కన్వీనర్ సి కుసుమ పేర్కొన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దొడ్డాపురం వీధి, నాదముని వీధి, తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కరుణాకర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు యశోదమ్మ, పునీత, సుశీల, ఝాన్సీ, చిన్ని, వల్లి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు శ్రీరామరక్షగా నిలుస్తాయని విజయవాడ శాసనసభ్యులు యలమంచి రవి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ తరపున జబ్బార్ లేఅవుట్, నెహ్రూ వీధి, నవాబ్పేటలో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటును అభ్యర్థించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలను పొందే అవకాశం ఉంటుందని ఓటర్లకు తెలియజేస్తూ ఓటును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా విజయవాడ ఎమ్మెల్యే 14, 15, 16 డివిజన్ల ఎన్నికల ఇన్ఛార్జ్ యలమంచి రవి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కాంక్షించేవారు వెంకటరమణ అభ్యర్థిత్వాన్ని బలపరిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతే ధ్యేయంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వంటి బృహత్తరమైన ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 15 3 డివిజన్లు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఓట్లు అభ్యర్థిస్తూ సౌమ్యశీలి సేవాతత్వం కలిగిన వ్యక్తి అయిన వెంకటరమణ గారిని గెలిపించాల్సిందిగా ప్రజల్ని మేము అభ్యర్థిస్తాం. అనంతరం కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తి, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసే వెంకటరమణను గెలిపిస్తే నగరంలో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యలను సైతం శాశ్వత పరిష్కారం చూపుతారన్నారు. అందరికీ అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలని, జూన్ 12వ తేదీ జరిగే ఉప ఎన్నికల్లో మోసపోతే తిరిగి 2 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి ఉంటుందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారం అనుభవించిన వారు ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని, వారు పదవుల్లో ఉన్నంతకాలం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి వెంకటరమణను 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, టీజీ చిన్ని, వెంకటరమణ బాబు, ధనుంజయ్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గెలిస్తే అందుబాటులో ఉండే వ్యక్తి, మిగతా వ్యక్తులు చంద్రబాబు కృష్ణమూర్తి, కరుణాకర్ రెడ్డి అందుబాటులో లేని వ్యక్తులు. వాళ్ళకు ఓటేస్తే ఈ నెల కనిపిస్తారు తప్ప ఇద్దరు రేపు నెల నుంచి ఓడినా గెలిచిన ఇద్దరు కనిపించే వ్యక్తులు కారు వాళ్ళు. వెంకటరమణ ఎల్లకాలం లోకలు, ఎల్లకాలం ఇంట్లో ఉండేవాడు, ఎక్కడ ఎవరు పిలిస్తే ఆడికి వచ్చి పలికేవాడు. కాబట్టి మనం అందుబాటు ఉండే అభ్యర్థిని ఖచ్చితంగా వెంకటరమణాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత తిరుపతి ప్రజలపైన ఉండాలి. తిరుపతి ప్రజలు ఈ 12వ తేదీ కానీ మోసపోతే మళ్ళా మనం 2 ఏళ్ళు అందుబాటులో లేని వ్యక్తుల కోసం ఎతకాల్సి వస్తుంది. తిరుపతి శాసనసభ్యులను టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫిషియో మెంబర్గా నియమిస్తే స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాలాంధ్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సోమవారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో సదస్సును నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి టీటీడీ నిధులు అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథులుగా అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, సౌత్ జోన్ ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ పీసీ రాయల్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అగరాల ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి జిల్లా ప్రజల సమస్యను పరిష్కరించి మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సిన కర్తవ్యం ప్రభుత్వానికన్నా టీటీడీపైనే ఎక్కువగా ఉందని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేస్తున్న భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోందని, దీంతో త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ వంటి సమస్యలు అధికమయ్యాయని, వీటిపై టీటీడీ ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. ధర్మ ప్రచారం పేరుతో విదేశాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాల పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపయోగంగా కళ్యాణ మండపాలను నిర్మించడం సరైంది కాదన్నారు. ధార్మిక క్షేత్రం రాబడి చూస్తోందే తప్ప స్థానికుల సమస్యలపై దృష్టిని కేంద్రీకరించకపోవటం బాధాకరమన్నారు. టీటీడీ వెంటనే జిల్లా వాసుల సమస్యల పరిష్కారానికి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో ఏఐటీయూసీ నాయకులు తులసేంద్ర, డాక్టర్ సుకుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జనార్దన్ రెడ్డి, పెంచులయ్య, రాధాకృష్ణ, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ముందు ఇక్కడ డెవలప్మెంట్ చేసి తర్వాత అడగపోతే ఈ దేశంలో ఉండే కళ్యాణ మండపాలు కట్టడం, నారావారిపల్లి కుగ్రామం అక్కడ పెట్టడం కూడా జరిగింది. ఆయన మీద బాణాలు వేస్తున్నారని అనుకోదు, కానీ న్యాయమైన రీతిలో దాన్ని సరఫరా చేసి కట్టినట్టు ఎంతో బాగుంటాయి. సోమరతనాన్ని బాగా పెంపొందిస్తున్నారు తిరుపతిలో. జగన్ను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దుష్ట పన్నాగం పన్నుతోందని, ఇందులో భాగంగానే జగన్ను సిబిఐ అరెస్టు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి తరపున ఆయన సోదరుడు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి సోమవారం తిరుపతిలోని కపిల్తీర్థం రోడ్డు, సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లకు తెలియజేస్తూ ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక సిబిఐని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న తీరును జగన్ ప్రజలకు తెలియజేస్తూ చైతన్యపరుస్తున్నాడనే అక్కసుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
విలువలకు కట్టుబడి ఉన్న కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే తిరుపతి ప్రతినిధిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. తిరుపతి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి 12వ తేదీ జరిగే ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కరుణను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయంగా కుట్రల ద్వారా రాజకీయపు ఎత్తుగడలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గాన్ని, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విపరీతమైనటువంటి దుర్మార్గాలకు లోనై ఎన్ని బాధలు పెడుతుందో మనం అందరూ చూస్తున్నాం. ఇవి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంగా ఇవాళ ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసు. ఇది ఏ రకంగానూ కేసులకు సంబంధించిన విషయం కానీ ఇతరేతర కాదని, రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ తొంగలో తొక్కాలని, వాటిని ఏ రకంగానూ నామరూపాలు లేకుండా చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకుండా చేయడానికి నానా రకాలైనటువంటి దుష్ట పన్నాగాలు పడుతున్నది ఈ ప్రభుత్వం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూముల కరుణాకర్ రెడ్డి సోమవారం స్థానిక టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగులు తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, తేజ, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. స్థానిక రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో ఆ పంచాయతీ పార్టీ ఇన్ఛార్జి పెంచలయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. సత్యనారాయణపురం, రాఘవేంద్రనగర్ పరిసర కాలనీల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్పై, ఆయన కుటుంబంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పన్నుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తూ ఉప ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పెంచలయ్య, రాజేంద్ర మాట్లాడుతూ జగన్ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని, జగన్ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అక్రమ వైఖరిపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి జరుగుతున్న ఉప ఎన్నికల పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు నిలవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు జుబేదా, దొరస్వామి, క్రాంతి కుమార్, వేణుగోపాల్ నాయుడు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు రెండు కుమ్మక్కై ఈరోజు ఒక కుటుంబం మీద ఇంత దారుణమైన నీచ నిశ్చయితీగా ప్రవర్తిస్తుంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఊరుకోరు. ఎవరో కొందరు భయభ్రాంతులు చేసేది ఏ విధంగా మీరు ఎవరి మాటలకు ప్రలోభాలు పోవద్దండి. దయచేసి మీ ఓటు హక్కును అందరూ వినియోగించుకోండి. నీతికి, నిజాయితీకి జరిగే ఈ ధర్మ పోరాటంలో మీరు నీతి తరఫున నిజాయితీగా పోరాడే ధర్మాన్ని మీరు నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ఏవి చంద్రవదన్ ప్రప్రథమంగా తిరుపతికి విచ్చేయడంతో రాయలసీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మబ్బు గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం పలికారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని, సమాచార శాఖను విజయ పదంలో నడిపించాలని ఆయన్ను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు మబ్బు గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కును వినియోగించుకోండి. ఉప ఎన్నికను విజయవంతం చేయండి. ఓటు స్లిప్పు, గుర్తింపు కార్డులు తప్పనిసరి. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ గోయల్ వెల్లడి. పౌర సమాచార శాఖలో సంచలనాత్మక మార్పులు తీసుకొస్తా. వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తా. రాష్ట్ర కమిషనర్ చంద్రవదన్. వైఎస్ది రాజకీయ హత్య. సోనియా ఓ ఫ్యాక్షనిస్టు. జగన్ నిర్దోషిగా బయటకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి ధ్వజం. ఉధృతమవుతున్న ఎన్నికల ప్రచారం. పోటీ పడుతున్న కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. గెలుపు ధీమాలో అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ స్పెషల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.